టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులో సోమవారం కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు ఆ రోజు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలనే సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో పాటు మరోసారి పోలీస్ కస్టడీకి కోరుతూ సిఐడి వేసిన పిటిషన్పై సైతం అదే రోజు ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసింది. హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన 3 బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పులు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగల్లు, ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 3 పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులో అయితే సోమవారం అయితే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దిగువ కోర్టు నుంచి చంద్రబాబుకు సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై అయితే విచారణలు, ఆరోపణలు ఈ రోజు అయితే వెలువడి కానున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్యాష్ పిటిషన్ పై విచారణ సోమవారం సుప్రీంకోర్టుకు రాబోతుంది. ప్రధానంగా ఈ పిటిషన్ కు సంబంధించి గతంలో 2 సార్లు వాయిదా వేసిన నేపథ్యంలోని ఇటీవల అక్టోబర్ 3వ తారీఖు ఈ పిటిషన్ కు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించిన వాదన జరిగాయి. ప్రధానంగా 17A మీదే చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇటు సుప్రీంకోర్టులోని సిద్ధార్థ లుద్రాతో పాటు వర్చువల్ గా స్వాహా ఇద్దరు కూడా వాదిస్తూ ఉంటే అటు సిఐడి తరపున న్యాయవాదులు కూడా తన వాదన వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్నది కూడా వాదించిన నేపథ్యంలో ఈ కేసును తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు. దీంతో రేపు ఎటువంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, సుప్రీంకోర్టులోని ఎటువంటి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ వేస్తుంది. ఈ నేపథ్యంలోని కోర్టుకు సంబంధించి రేపు 59వ కేసుగా కోర్టు లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నానికి ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి లోకేష్ వెళ్లారు, న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే దిగువ కేసులో పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా హైకోర్టులో క్యాష్ పిటిషన్ పై డిస్మిస్ అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఊరట లభిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. రేపు సుప్రీంకోర్టులోని చంద్రబాబు సంబంధించిన క్యాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.